ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. కొందరు ఎక్కడికెళ్ళినా సంతోషాన్ని తీసుకెళ్తారు, కొందరిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. మా ఇంట్లో ఆ రెండు కలిపిన ప్యాకేజే మా జాయ్ బాబు. నిజానికి జాయ్ అని పెట్టడానికి రీజన్ కూడా అదే. తనొచ్చాకే నిజమైన జాయ్ ఏంటో నాకు తెలిసొచ్చింది. ఈ ఫీలింగ్ పేరెంట్హుడ్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, కానీ జాయ్ చేసేది మాత్రం సంథింగ్ డిఫరెంట్. మాటలో మనసులో ప్రతి దాంట్లో జాయ్ ఉంటుంది. ఇక ఈ లవర్ బాయ్ టేల్స్ అయితే నెవర్ ఎండింగ్. చెప్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు, మనసుకి చాలా సంతోషపెడతాడు. దట్ వైస్ హీస్ వెరీ స్పెషల్ అండ్ ఇల్లు మొత్తం తన మాటే వింటుందనుకుంటా. ఆయుషార్జునంలో జాయ్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటారేమో అన్నట్టు హీ ఈజ్ అర్జున్ జాయ్. ఏ వస్తువైనా తనకు ఆట బొమ్మే, ఏ ప్లేస్ అయినా ప్లే గ్రౌండ్ అయిపోతుంది. ఇక నేను వచ్చాక మాత్రం నన్ను 100% ఎంటర్టైన్ చేస్తాడు. దీంట్లో ఏముంది, పిల్లలందరూ ఇంతేగా అనుకోవచ్చేమో, కానీ లైఫ్ని బిజీ యాంగిల్ నుంచి మాత్రమే చూసిన నాకు ఇది చాలా పెద్ద చేంజ్ ఓవర్ అండ్ వెరీ రిఫ్రెషింగ్ అండ్ రీజువినేటింగ్ టు. ఇంత చెప్పాక చాలా ఎక్కువ చెప్తున్నాను అనిపిస్తే, మనోడు ఆటలే కాదు చదువుని ఎంత పద్ధతిగా చదువుతాడో, ఎంత సీరియస్గా తీసుకుంటాడో, ఎంత సీరియస్ విషయాన్నైనా ఎంత ఫన్నీగా మార్చుకుని తనకు గుర్తుండిపోయేటట్టు ఎంత చక్కగా నేర్చుకుంటూ ఆడుకుంటూ నేర్చుకుంటాడో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తేనేగా మీరు నమ్మేది. ఏం చేస్తున్నావు? కౌంట్ చేయదు ఎంత? అది దోసకాయలాగుందా? 40 తర్వాత ఏంటి? దోసకాయ. అది నేను నంబర్ అడుగుతుంటే దోసకాయ పుచ్చకాయ అంటావేంటి? నంబర్ చెప్పు. నంబర్స్ రైట్. మధ్యలో దోసకాయలా వచ్చింది? తప్పు. నంబర్స్ కౌంట్ చేయి. 40 తర్వాత ఏంటి? 40 తర్వాత ఏంటి? నా కర్మరా, నా కర్మ. 43 తర్వాత ఏంటో మీరన్నా చెప్పండి. మొత్తానికి అలా కవ్వించి నవ్వించి చదువు అటకెక్కించి నా ఒళ్ళోకొచ్చి ముద్దులు గారాబాలు ఇవన్నీ చేస్తాడు. అలా అని అదంతా చూసి నా పార్టీ అని అనుకుంటే మాత్రం రాయల్గా రాజ్మాలో కాలేసినట్టే. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూపిస్తా.
आजा लड़े फिर खिलौनों के लिए, तू जीते मैं हार जाऊं। आजा करें फिर वही शरारतें, I love you, Nana. भागे मैं मार खाऊं। मीठी सी वो गाली तेरी सुनने को तैयार हूँ मैं, तेरा यार हूँ।